సామూర్తి రోడ్డు, గాంధీనగర్ ఎన్ని ఆక్రమణలు అప్పుడు తీసేశారు. అది పర్ఫెక్ట్ గా జరిగింది. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. కార్పొరేషన్ చేసిందండి అది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అట్లాంటిది ఆ రోజున ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అండగా నిలబడింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది వాటికి. ఇక్కడ మీరు చేయగలగాలి. అక్కడ ఏం చేయాలి? రైతులకి సంబంధించిన సమస్య పరిష్కరించాలి. రైతులకి అరే నీకోసం త్యాగం చేస్తున్నారు నువ్వే చెప్తుంటావు కదా, త్యాగం చేస్తున్న రైతుకి సాటిస్ఫాక్షన్ కాకుండా అంతా బాగానే ఉందని చెప్పి ప్రపంచం అంతా నమ్మమని చెప్తే ఎట్లాగా? దాంట్లో వాళ్ళ భూమి వాళ్ళకి, వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి, వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించి ఇప్పటికి కూడా చెరువుల్లోనో కాలువ కుంటల్లోనో కట్టల్లోనో ఇచ్చేసేసి తర్వాత చూద్దాంలే అంటే వాళ్ళకి వాళ్ళ సొంత ఆస్తి స్వామి అది. వాళ్ళ సొంత ఆస్తి నువ్వు లాక్కుని వాళ్ళ నోటి దగ్గర ముద్ద లాక్కుని 12 ఏళ్ళ నుంచి వాళ్ళకి తినడానికి లేకుండా అవకాశం చేసి వాళ్ళు వేరే సంపాదనతో బ్రతకాల్సి వచ్చింది. కానీ ఈ సంపాదన మీద బ్రతుకు లేకుండా చేశాం కదా మనం. ఇవాళకి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు అవుతుంది? పరిష్కరించండి. దానికోసం నువ్వు అక్కడే కావాలంటే అధికారులందరూ నువ్వు చోట కూర్చోబెట్టలా, నువ్వు సిఆర్డీ దగ్గరికి పో అంటారా? సిఆర్డీ దగ్గర ఎవరు లేడని అదే రైతులు వీడియోలు తీసి మరీ పెడుతున్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి? తమ సొంత భూమిని ఎవడో రౌడీ లాక్కుంటే తప్పని ఇదే ప్రభుత్వాలు కేసు పెడుతున్నాయి. ప్రభుత్వమే లాక్కుంటామని బెదిరిస్తే ఇంకెవరిపై కేసులు పెట్టాలా? అది కదా సమస్య ఇక్కడ. దాంట్లో స్పందించాల్సి వచ్చింది ప్రభుత్వం లేదా ప్రతిపక్షం. కానీ రెండో విడతలో భూ సమీకరణ కోసం అవసరమైతే అవార్డు లాంటిది ప్రకటించి ఎవరైతే భూములు ఇవ్వలేదో కోర్టు ద్వారా ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా జరుగుద్ది నెక్స్ట్ అనేది. అదే కనుక జరిగితే రైతులు అంగీకరిస్తారా? లేదంటే దాంట్లో అంగీకరించక తప్పదు. కాకపోతే డబ్బులు కట్టాలి కదా వాళ్ళు. వాళ్ళు అడిగే పరిహారం వాళ్ళు దాని మీద అవసరం సుప్రీంకోర్టు దాకా పోతారు, ఎవరు వదిలిపెట్టరు.